మంచి సినిమాలు అంటే ఎలా ఉంటాయి? బాగా ఎక్కువ వందల కోట్లు ఖర్చు పెట్టి దాదాపు ఒక 100 కోట్ల మంది చేత చూపించగలిగేలాగా ప్రమోషన్ చేయగలిగిన సినిమాలు మాత్రమే కాదు, తక్కువ మంది పాత్రలతో చాలా తక్కువ, అంటే ఖర్చు తక్కువ ఉంటేనే మంచిదని కూడా లేదు, చాలా తక్కువ ఖర్చుతో ఒక అద్భుతమైన ఎఫెక్ట్ తీసుకురాగలిగితే చాలు. బొమన్ ఇరానీ, అలెగ్జాండర్ డినెలారిస్ వీళ్ళిద్దరూ స్క్రిప్టింగ్ డైరెక్షన్ చేసినటువంటి బొమన్ ఇరానీ ఎవరయ్యా అంటే మనకి అత్తారింటికి దారేదిలో నదియా తండ్రి అన్నమాట. ఆయన డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఏంటయ్యా అంటే మెహతాస్ బాయ్స్. మరి ఆ టైటిల్ ఎందుకు పెట్టారో కానీ రాత్రి చూశాను నేను. చాలా చక్కని హృదయమైన కథ, మీకు పెద్ద పెద్ద ఎమోషనల్ డైలాగ్స్ ఉండవు, సన్నివేశాలు ఉండవు, చాలా సహజంగా, అత్యంత సహజంగా తీసిన సినిమా అన్నమాట. అలెగ్జాండర్ డినెలారిస్ గురించి ఎందుకంటే ప్రస్తావన, ఆయన ది బర్డ్ మ్యాన్ అని చెప్పేసి ఒక ఆస్కార్ సినిమా పురస్కారం తీసుకున్నటువంటి సినిమాకి కో డైరెక్ట్ చేసాడు ఆయన. ఈ సినిమాకి కూడా పనిచేసింది. బొమ్మన్ ఇరానీ వయసు 65 ఏళ్ళు, కానీ ఆయన 80 ఏళ్ళ కనిపిస్తుంది. అది వాళ్ళ బాడీ తత్వాన్ని బట్టి ఉంటుంది. ఈ బొమ్మన్ ఇరానీ గురించి చెప్పాలంటే మనకి తెలుగులో ఎప్పుడో రావాల్సింది, కానీ చిరంజీవి, జయంత్ వీళ్ళిద్దరు చేసిన పనితో అది కాస్త వాయిదా పడింది. వాళ్ళు ఏం చేశారు అంటే శంకర్ దాదా ఎంబీబీఎస్ ఉంది కదా, మున్నాభాయ్ ఎంబీబీఎస్ని రీమేక్ చేస్తున్నప్పుడు వాళ్ళకు అనువుగా, అంటే ఈ బొమ్మన్ ఇరానీ సహజంగా ఉంటుంది, మన తెలుగు వాళ్ళకి ప్రత్యేకించి ముందు ఈ నిర్మాత దర్శకులకి నచ్చదు కదా, అది కమర్షియల్ యాంగిల్ అనుకుంటూ మన పరేష్ రావులను తీసుకొచ్చి కూర్చోబెట్టారు చూసారా, అది ఒరిజినల్ క్యారెక్టర్ ఈయనే బొమ్మన్ ఇరానీ. ఆ బొమ్మన్ ఇరానీ తీసినటువంటి సినిమా తండ్రి కొడుకుల మధ్య గ్యాపు, ఒక తండ్రి కొడుకుతో ఎందుకు కటువుగా మొరటగా వ్యవహరిస్తాడు, అసలు తండ్రి మనసు ఏంటి, కొడుకులు ఎందుకు తండ్రితో దూరంగా ఉంటారు, గ్యాప్ ఎందుకు వస్తుంది అనే విషయాల్ని చాలా సున్నితంగా, పెద్ద పెద్ద ఎమోషనల్ డ్రామా లేకుండానే మీ చేత కంట తడి పెట్టించే సన్నివేశాలు ఉన్న సినిమా ఇది. మీకు ట్రైన్లో ఈ పాటికి చూసే ఉంటారు చాలామంది. చక్కని సినిమా అన్నమాట. ఫస్ట్ లైన్ చెప్పారే ఏ సినిమాలు మంచిదని, ఈ లపాకీలు, చపాకీలు, ఈ సినిమాలకు వెళ్ళి ప్రమోషన్ చేసే పెద్ద పెద్ద హీరోలు, వాటిని పక్కన పెట్టాను. నేను అన్నాను కదా, మనం సినిమాలు చూసే కోణం కూడా నెగిటివ్ యాంగిల్లోనే వెళ్తుంది, అంత పాజిటివ్గా చెప్పరా అని. ఎస్, వచ్చినప్పుడు చెప్తామన్నమాట. మనల్ని మనం ప్రశ్నించుకోవాలిగా. రోజు ఆ సినిమాలో అది బాగాలేదు, ఇది బాగాలేదు అని చెప్పడం మాత్రమే కాదు, బాగున్న వాటి గురించి అంటే వచ్చినప్పుడు చెప్తాం, ఇప్పుడు చెప్తున్నాను. చాలా చక్కగా చాలామంది కుటుంబాల్లో జరిగేది ఇది. కొడుక్కి తండ్రికి గ్యాప్ ఉంటుంది, మాకు ఉంది గ్యాప్. ఆ గ్యాప్ ప్రేమ లేకపోవడం వల్ల కాదు, వ్యక్తపరిచే విధానం. అలానే కొన్ని సంఘటనలు చోటు చేసుకున్నప్పుడు జీవితాల్లో. ఈ సినిమా కథ విషయానికి వస్తే, తల్లి చనిపోయిన తర్వాత ఈ ఆయుష్ తివారీ హీరో, అంటే ఉన్నాయి 4 క్యారెక్టర్లు. ఈ కొడుకు క్యారెక్టర్ ఏంటంటే తన అక్క అమెరికాలో ఉంటుంది, తండ్రిని అమెరికా తీసుకొని వెళ్తుంది తల్లి చనిపోయిన తర్వాత. ఈ మధ్యలో ఏంటంటే ఒక 2 రోజులు వాళ్ళు చేసిన తప్పిదంతో ఇక్కడే ఉండిపోవాల్సి వస్తుంది అతను. ఆమెమో పిల్లల్ని చూసుకోవడానికి అమెరికా వెళ్తుంది, అక్క క్యారెక్టర్. ఇతనికేమో తండ్రితో సరైన రేప ఉండదు, గౌరవం ఉంటుంది, ప్రేమ ఉంటుంది, కానీ తనతో ఎప్పుడూ గొడవ పడుతూ ఉంటాడు అనే ఒక ఎనర్ట్నెస్, ఇద్దరి మధ్య గ్యాప్, కోల్డ్ వార్ అనేది అలా ఉంటుంది. మీరేం చెప్పినా సరే ఇలానే అంటారు అని ఇతను, నేను చెప్తుంది అది కాదు ఇది అని. చివరిలో ఒక డైలాగ్ ఉంటుంది, తెలుగుకి డబ్బింగ్ చెప్పిన వాళ్ళు బాగా చెప్పారు. అదే డబ్బింగ్ అంటే ఆ రాయటం కానీ ఇంకొకటి కానీ. ఎలాగంటే అదే మీరు నన్ను తిడుతున్నారు అనుకున్నాను కానీ తయారు చేస్తున్నారని నాకు అర్థం కాలేదు అప్పుడు అని. ఆ సినిమా మధ్యలో చాలాసార్లు తండ్రి కొడుకులు చాలా దగ్గరగా వచ్చినప్పుడు తండ్రికి కొడుక్కి ఇద్దరిని హక్ చేసుకోవాలని ఉందేమో, అంటే హత్తుకోవాలని ఉందేమో అనుకుంటాం మనం. అదే వాస్తవం కూడా. క్లైమాక్స్లో బొమ్మన్ ఇరానీ కొడుకు క్యారెక్టర్ని దగ్గరికి తీసుకొని మామూలుగా షేక్ హ్యాండ్ ఇచ్చే అతను ముద్దు పెట్టి వెళ్ళిపోతాడు. కొడుకుకి అప్పుడు తండ్రి హృదయం అర్థమవుతుంది. తండ్రి హృదయం అర్థం అవ్వాలంటే నిజంగా తండ్రి అవ్వాలి. అది ఇప్పుడు నేను గంటాపదంగా చెప్పగలను. చివరిలో
అంటే ఈ 2 రోజుల్లో ఏం చేస్తాడంటే తను ఉంటున్న ఫ్లాట్కి తీసుకెళ్తాడు. అక్కడ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఇంట్లో అతను కొడుక్కి నూడిల్స్ చేసి పెట్టను, వర్షం పడుతుంటే పైకప్పు కూలిపోతే దానికి వచ్చిన కూలీలకి బజ్జీలు వేసి పెట్టను, ఇట్లాంటివన్నీ సన్నివేశాలు ఉంటాయి. తన ఫియాన్సీని పరిచయం చేయమని అడుగుతారు. అలానే రెస్టారెంట్కి వెళ్ళి ఫైనల్ ట్రీట్ నేను ఇస్తాను అంటే ఇతని దగ్గర డబ్బులు ఉండవు. కానీ కొడుకు ఏం చేస్తాడంటే మా నాన్నగారు చెప్తే వినరు అని స్టీవార్ట్తో చెప్తాడు, వెయిటర్తో, ఈ డబ్బులు తీసుకోండి, ముందే ఆయన ఎప్పుడూ రాలేదు, ఆయన దగ్గర అంత డబ్బులు ఉండకపోవచ్చు అని చెప్పి ఆ డబ్బు ముందే ఇచ్చే ఏర్పాటు చేస్తాడు. కానీ అయిన బిల్లు దగ్గర సరైన డబ్బులు ఇతని దగ్గర ఉండవు, బొమ్మన్ ఇరానీ దగ్గర. అప్పుడు తనకు తాను ఇది ఇన్సల్ట్గా ఫీల్ అయ్యి బాధపడుతూ ఉంటాడు. అలానే ఇంకొక సన్నివేశం ఉంటుంది, అందులో హ్యాండ్ బ్రేక్ మీద కారు చెయ్యి ఎప్పుడు ఉంచుతాడు తండ్రి క్యారెక్టర్. ఎందుకు అంటే కొడుకు పట్ల పొసెసివ్నెస్, ప్రమాదాల బారిన పడతాడేమో. ఒక సందర్భంలో చివరిలో అతనే హ్యాండ్ బ్రేక్ వేస్తే దాదాపు చనిపోయినంత పని అవుతుంది, యాక్సిడెంట్ అయిపోయింది. అలాంటి సన్నివేశాలన్నీ అయిపోయిన తర్వాత ఈ 2 రోజుల్లో అతను ఫారిన్ని పంపిస్తాడు. కానీ చివరి సన్నివేశాల్లో ఏంటంటే కొడుకుతో గొడవపడి ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇతను ఇంటికి వచ్చిన తర్వాత, ఫ్లాట్కి వచ్చిన తర్వాత అంతా శూన్యం అనిపిస్తుంది. లైట్ వేస్తాడు, బెడ్ మీదకి వెళ్తాడు. అంటే అక్కడ డైరెక్టర్ ప్రతిభ, ఆయన ఏమీ చెప్పడు, ఎక్కడ ఒక మాట కూడా ఉండదు. కానీ తండ్రితో గడిపినటువంటి ఆ క్షణాలని గుర్తు చేస్తుంది ఆ రూమ్ అంతా. వెంటనే కారు వేసుకొని తన తండ్రి ఇంటికి వెళ్తాడు. వెళ్ళి మీ ఫ్లైట్ టికెట్ ఇవన్నీ బుక్ చేశామని చెప్పి తీసుకొచ్చి తన ఫియాన్సీతో, ఆమె శ్రియా చౌదరి చేసిన ఆ క్యారెక్టర్, తండ్రి కొడుకు మధ్య ఉన్నటువంటి ఆ గ్యాప్ని ఆమె ఫిల్ చేస్తుంది. ఎట్లా అంటే నువ్వు ఒకసారేమో నా తండ్రి పిల్లాడిలాగా చూసుకో అని చెప్తావు, ఇంకొకసారేమో పెద్ద ఆయన అని చెప్తావు, అసలు నేను ఎట్లా చూసుకోవాలి ఆయన్ని అంటే చెప్తుంది అనమాట, ఆయన మీ తండ్రి అని. అట్లా చేసిన తర్వాత ఏంటంటే సినిమా మెల్లిగా ఆ క్లైమాక్స్కి వచ్చిన తర్వాత ఆయన్ని ఫారిన్ పంపిస్తాడు, అమెరికాకి. అంతే. తెలుగు సినిమాలో లాగా మళ్ళీ ఆయన ఇంటికి వచ్చేసరికి ఫ్లాట్లో తండ్రి ఉండటము ఇట్లాంటివి ఉండవు. అంటే అది తప్పని కూడా అనట్లా నేను. అంటే కొన్ని అనివార్యమైనటువంటి సంఘటనలను, అంటే మనం తప్పించుకోలేని సన్నివేశాలని మనకి సినిమాటిక్గా ముగింపు ఇచ్చే ఫ్రీడమ్ ఉన్నా కూడా అలా కాకుండా చక్కగా చిత్రీకరించారు. నేను ఎంతసేపు చెప్తున్నానంటే ఆ ఎమోషన్స్ని మీరు చూసినప్పుడు అర్థమవుతుంది. సరే, ఈ ఎమోషన్స్ని పట్టించుకునే వెధవలకి మనం ఎంత చెప్పినా వేస్ట్. నేను ముందన్నా కదా, లపాకీలు చపాకీలు ఈ సినిమాలు కన్నా కూడా. అయితే ఇక్కడ మన వాళ్ళకి ఇంకొక డౌట్ వస్తుంది, మరి మీ సూపర్ స్టార్ గారి సినిమాలని అది వేరు, అది రెగ్యులర్, మన జీవితాల్లో అదొక భాగం, అదొక ఎంటర్టైన్మెంట్. ఇది సినిమా నుంచి మీరేం తెలుసుకోవచ్చు అన్నదానికి నిదర్శనం. తండ్రి ఎందుకు వ్యవహరిస్తాడు మీతో మొరటుగా, కొడుకులు ఎందుకు గ్యాప్ పెరుగుతుంది అన్నదాన్ని సినిమా చూడండి. ఒక్కొక్కళ్ళది ఒక్కొక్క కోణం. నేను రాత్రి సినిమా చూస్తున్నప్పుడే గుడ్ బై ఏదో సంథింగ్ ఒక సినిమా ఉంది, గుడ్ బై అనేమో, మరి మన అమితాబ్ బచ్చన్, రష్మిక, నీనా గుప్తా చేసిన సినిమా గురించి కూడా అప్పుడు మనం చెప్పాం. ఆ సినిమా అది ఒక కోణంలో అయితే, తల్లి చనిపోయిన తర్వాత అస్థికలు కలపడానికి వెళ్ళి కుటుంబ సభ్యుల మధ్య ఎలాంటి గ్యాప్ ఉంటుంది ఏంటి అనేది ఇది ఇంకొక కోణం. కుటుంబ సభ్యుల మధ్య ఉండే సంబంధాల గురించిన సన్నివేశాలు ఉన్న సినిమాలు ఏవైనా బాగానే ఉంటాయి చక్కగా చిత్రీకరించినప్పుడు. ఇలాంటివి తెలుగులో తీయచ్చు. నేను వాళ్ళ పేర్లు చెప్తే వాళ్ళు ఎలా చేస్తారు అంటారు, కానీ వాళ్ళు చేస్తే ఎలా ఉంటుంది అనేది ఊహించరు. నాగార్జున గారు చేయొచ్చు, రాజేంద్ర ప్రసాద్ చేయొచ్చు. రాజేంద్ర ప్రసాద్ ఆల్రెడీ చేస్తున్నాడు, కానీ చిరంజీవి గారు కూడా చేయొచ్చు, కానీ ఆయన చెయ్యడు. ఈ సినిమా చూడండి, నేను చెప్పింది అంగీకరిస్తారు మీరు. చాలాసార్లు మీ జీవితంలో ఏర్పడిన సందర్భాలు కూడా మీరు దీంట్లో ఐడెంటిఫై చేసుకుంటారు. ఇది మెహతాస్ బాయ్స్ బై